జై చిరంజీవ జగదేక వీర ఈ సాంగ్ థియేటర్ లో 3Dలో చూస్తుంటే గూస్ బంప్స్ అండి. సాంగ్ నెక్స్ట్ లెవెల్ అంటే సాంగ్ కి ప్యారలల్ గా మెగాస్టార్ అన్న పర్వతాలలో మంచు పర్వతాలలో డైవింగ్ సీన్స్ 3Dలో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. సినిమా రిలీజ్ అయ్యి 35 years అంటే అప్పటికి నేను పుట్టి కూడా ఉండను. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవ్వడం 3Dలో రిలీజ్ అవ్వడం అసలు ఎక్స్ట్రాడినరీ అండి. థియేటర్లో చూస్తుంటే టీవీలో కొన్ని వందల సార్లు చూస్తుంటాం, కానీ ఆ థియేటర్ ఫీలు, ఆ 3D ఫీలు ఎక్స్ట్రాడినరీ అండి. 3Dలో రిలీజ్ చేయడం అనేది ఒక సాహసం, కానీ ఈ సినిమా 3Dకి ఖచ్చితంగా సెట్ అవుతుందని ప్రూవ్ అయింది. నాకైతే చాలా 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 బాగా నచ్చిందండి. అమరీష్ పురి గారిని చాలా రోజులు అయిపోయింది కాపాలిక ఆవాహయామి ఈ డైలాగు థియేటర్ లో వింటుంటే అబ్బా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. శ్రీదేవి గారి గురించి అయితే ఏం చెప్తామండి, దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య సినిమాలో, కానీ నిజంగానే దేవకన్య లాగా ఉందండి. అలా థియేటర్ లో 3Dలో ఆమెను చూస్తుంటే, ముఖ్యంగా మానస సరోవరంలో అలా దిగి ఆ ఓపెనింగ్ సీను అబ్బా ఎక్స్ట్రాడినరీ. నాకైతే ఏదో లోకంలో ఉన్న ఫీల్ అయితే వచ్చింది ఆ క్షణం శ్రీదేవి గారిని చూసినప్పుడు. మహా అద్భుతం అండి. ఇంకా మెగాస్టార్ గారి గురించి చెప్పుకునేది ఏముంది, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అప్పట్లో జగదేక వీరుడు అతిలోక సుందరి అంటే మాకు వచ్చే టైంకి ఆ సినిమా టీవీలో వస్తుంది అంటే ఎంతమంది ఎప్పుడు ఎప్పుడు ఏ టైంకి వస్తుంది అని చెప్పి వెయిట్ చేసి చూసేవాళ్ళం, అంటే మేము చిన్నప్పుడు. అది ఇప్పుడు కొన్ని వందల సార్లు చూసేసాం, కానీ థియేటర్లో ఇలా ఈ ఫీల్ తో పిల్లలతో చూస్తుంటే ఆ ఫీలే చాలా స్పెషల్ గా అనిపించింది. ఒక్కొక్క సీన్ అండి ఎక్స్ట్రాడినరీ. ఆ రింగ్ గురించి ఆ సీన్స్ కానీ, తర్వాత ఫైట్ సీన్స్ కానీ, ముఖ్యంగా నాకు బాగా నచ్చింది 3Dలో ఏంటంటే మన మూలిక కోసం, అంటే మూలిక వైద్యం కోసము హిమాలయ పర్వతాల్లోని కైలాస పర్వతాల దగ్గర మానస సరోవరంలో ఉన్న ఒక మూలికను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ సీన్స్ ఉంటాయి సార్ 3Dలో ఎంత బాగా ఉన్నాయంటే నెక్స్ట్ లెవెల్ అండి. సినిమాని 3Dలో ఇలా తీయాలని ఆలోచన రావడమే నిజంగానే గుడ్ థాట్. ఈ సినిమా ఎంతవరకు జనాలు మెప్పిస్తుంది 3Dలో అంటే మా పిల్లలు కానీ మా ఫ్యామిలీ కానీ రియాక్ట్ అయిన విధానం చూస్తే నిజంగానే వీళ్ళ ఆలోచన, వీళ్ళ సాహసం అనేది హిట్ అని చెప్పాలి. సినిమా ఒక్కసారి థియేటర్లు అంటే ఇంతవరకు జగదేక వీరి అతిలోక సుందరి అంటే నా జనరేషన్ వాళ్ళు ఎవరు కూడా మోస్ట్లీ థియేటర్లో చూస్తుంటారు, ఎందుకంటే అప్పుడు పుట్టలేదు. ఇప్పుడు ఆ సినిమాని థియేటర్లో చూస్తుంటే ఆ ఫీలు అదొక రకమైన ఫీల్ అండి, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఒక్కొక్క సీను అమరీష్ పురి వచ్చినప్పుడు కానీ, ఆ సీన్స్ కానీ, అమరీష్ పురి గారి ఎంట్రీ కానీ, తర్వాత అది ఉంటుంది కదా కపాలం అంటారు కదా, కపాలాన్ని అలా తాటికట్టి లాగి నిమ్మకాయ తొక్కి కాపాలి ఆవాహయామి అంటే ఆ సీన్స్ అప్పట్లో మంచి ఫీల్ ఉన్న సీన్స్ అనమాట. అవన్నీ ఇప్పుడు థియేటర్లో చూస్తుంటే నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. రిలీజ్ కి అంటే ఎవరేమైనా అనుకుని ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన రిలీజ్ లో దిస్ ఇస్ ద బెస్ట్ ఈజ్ జగదేక వీరుడు అతిలోక సుందరి. 35 years తర్వాత రిలీజ్, బట్ వర్త్ వాచింగ్ అండి. ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ముఖ్యంగా పిల్లలు తీసుకొని వెళ్ళండి. కొన్ని సీన్స్ సూపర్గా ఉంటాయి, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. నవ్వడం సీన్స్ నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు, ఫీల్ అవుతారు. అజయ్ చిరంజీవ జగదీక వీర్ ఆ సాంగ్ అయితే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. పిల్లలు కూడా ఎమోషనల్ ఆ ఫీల్ అయితే వస్తుంది. సినిమా బాగుంది అని లేదు, రివ్యూ ఇవ్వడానికి లేదు. ఈ సినిమాకి రివ్యూ అనే కాన్సెప్ట్ లేదు, ఎందుకంటే ద బెస్ట్ మూవీ ఆఫ్ ద డికేడ్స్ జగదేక వీరుడు అతిలోక సుందరి. దానికి రివ్యూ ఇచ్చేది లేదు, కానీ దాన్ని మళ్ళీ ఎలా రీక్రియేట్ చేశారు, రిలీజ్ చేశారు, అది ఎలా అనిపిస్తుంది, థియేటర్ ఫీల్ ఎలా ఉంది అనేది ఒక్క దానికోసమే వీడియో చేస్తున్నాం. థియేటర్ ఫీల్ ఈజ్ టూ గుడ్, చించి పడేసింది అంతే. నాకైతే ఒక ఫ్యాన్ గా మెగాస్టార్ అన్ననే మళ్ళీ అలా అలా తర్వాత శ్రీదేవి గారిని, అమరీష్ పురి గారిని అందరినీ అలా చూస్తుంటే ఏదో స్పెషల్గా అనిపించింది. ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. మాటలతో చెప్పేది కాదు, ఇంకొకసారి చూడొచ్చు కూడా అనిపించింది. కొంతమంది అతిశయోక్తి అనుకున్నా కానీ, సో ద బెస్ట్ చిరంజీవి గారి ద బెస్ట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. అండ్ థియేటర్స్ ఇట్స్ గోయింగ్ బెస్ట్. ఇట్ విల్ రాక్ డెఫినెట్లీ. ఎక్కడైతే రిలీజ్ అవుతుందో ఖచ్చితంగా ఈ వీకెండ్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్ హౌస్ఫుల్స్ అయితే ఉంటాయి. పిల్లలతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇంకా
మాట్లాడాలంటే సినిమాలో ప్రతి సీన్ గురించి మాట్లాడాలి, అది అందరికీ తెలుసు సినిమా అంటే ఏంటి అనేది. సో నేను ఎక్కడెక్కడైతే నాకు బాగా అనిపించిందో, సినిమా ఫీల్ థియేటర్లో ఎలా ఉందో, 3D ఫీల్ ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రస్తుతానికైతే జై హింద్ సినీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.